హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ తీసుకొని ఎలా యూజ్ చేయాలో తెలియక సరైన రిజల్ట్స్ తీసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి పాయింట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఎవ్వరు చెప్పని టిప్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ పాస్ చేయకుండా ఎండ్ వరకు క్లియర్గా వినండి. వీలైతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హెర్బలైఫ్ అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రోడక్ట్స్ ఫార్ములా 1, ప్రోటీన్, షేక్ మేట్, అఫ్రెష్. సో వీటినే బేసిక్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. ఇక్కడ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఫార్ములా 1లో 9 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి అన్ని వెయిట్ లాస్ కి సపోర్ట్ అవుతాయని అందరూ అనుకుంటారు. నిజానికి చెప్పాలి అంటే ఇందులో కొన్ని ఫ్లేవర్స్ మాత్రమే చాలా ఎఫెక్టివ్ గా వెయిట్ లాస్ కి సపోర్ట్ అవుతాయి. ఇక్కడ మనకి వెన్నెలా ఫ్లేవర్ ఉంటుంది, మ్యాంగో ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, అలానే స్ట్రాబెర్రీ ఉంటుంది, కుల్ఫీ ఉంటుంది, రోజ్ కీర్ ఉంటుంది, పాన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ 7 ఫ్లేవర్స్ మీకు వెయిట్ లాస్ కి చాలా బాగా సపోర్ట్ అవుతాయి. సో ఆరెంజ్ క్రీమ్ కానివ్వండి అండ్ బనానా క్యారమిల్ కానివ్వండి, ఇవి అంతగా మీకు వెయిట్ లాస్ కోసం ఉపయోగపడకపోవచ్చు. వెయిట్ మెయింటెనెన్స్ కోసం, ఇంకా ఏదైనా వెయిట్ గెయిన్ కోసం బాగా ఉపయోగపడొచ్చు. ఇక ప్రోటీన్ విషయానికి వస్తే అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. 1 స్పూన్ తీసుకోవాలా, 1.5 తీసుకోవాలా, 2 తీసుకోవాలా, 2 కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమన్నా అయిపోద్దా, ఇట్లాంటి డౌట్స్ అనేవి చాలా ఉంటాయి. సో నార్మల్గా ప్రోటీన్ అన్నది 1 స్పూన్ అన్నది ఎవరైతే 60 కేజెస్ అలా ఉంటారో వాళ్ళకి ఒక 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఎవరైతే ఒక 70 కేజెస్ లోపు ఉంటారో వాళ్ళకి 1.5 స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎవరైతే 75 కన్నా ఎక్కువ ఉంటారో, బాగా కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారో, వాళ్ళు 2 స్పూన్స్ తీసుకుంటే కానీ వాళ్ళ హంగర్ లెవెల్స్ అన్నవి సాటిస్ఫై అవ్వవు. ఎవరైతే కొంతమంది 100 కేజెస్, 110 కేజెస్ అలా ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళు ఒక్కోసారి 3 స్పూన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ గా అందరూ ఫార్ములా 1 కూడా 3 స్పూన్సే తీసుకుంటారు. బట్ ఎవరైతే అబోవ్ 100 కేజెస్ ఉన్నారో వాళ్ళు 4 స్పూన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హంగర్ లెవెల్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే షేక్ మెట్ బేసిక్ గా 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇది మిల్క్ రీప్లేస్మెంట్ కి మనం యూస్ చేస్తాము. చాలా మంది స్కిమ్డ్ మిల్క్ ఆర్ సోయా మిల్క్ కూడా తీసుకుంటారు. బట్ మీరు కాస్ట్ వైజ్ గా కంపేర్ చేస్తే నాకు తెలిసినంత వరకు సోయా మిల్క్ కన్నా షేక్ మెటే తక్కువ బడ్జెట్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక అఫ్రెష్ విషయానికి వస్తే టోటల్ గా మనకి 7 ఫ్లేవర్స్ ఉంటాయి. స్పీచ్, సినమాన్, ఇలాచి, జింజర్, లెమన్, తులసి అండ్ కాశ్మీరీ కవా. సో ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ లో ఒకటే న్యూట్రిషన్ క్వాలిటీ ఉంటుంది. సో అన్ని లో ఇన్ క్యాలరీ, 4 కన్నా తక్కువ క్యాలరీస్ లో పర్ సర్వింగ్ ఉంటుంది. సో ఇది ఎన్నిసార్లు తీసుకోవాలని రకరకాలుగా డౌట్ ఉంటుంది. ఇందులో కెఫెన్ ఉంటుంది కాబట్టి ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్టార్టింగ్ లో మీరు 1 or 2 టైమ్స్ దీన్ని తీసుకోవాలి. సో మెల్లగా 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ వరకు కూడా తీసుకోవచ్చు. చాలా మంది 2 పూట్ల షేక్ తీసేసుకొని మధ్యాహ్నం మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ తినేయవచ్చు, వెయిట్ లాస్ అయిపోతాం. తర్వాత మన స్నాక్ టైంలో కూడా మన ఇష్టం వచ్చినవి తినొచ్చు, కానీ 2 పూట్ల షేక్ తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతాం అనే అపోహలో ఉంటారండి. బట్ ఇది కంప్లీట్ గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఉండాలి త్రూఅవుట్ ద డే. సో ఇది 5 మీల్ ప్లాన్. మార్నింగ్ షేక్ తీసుకుంటాము, నైట్ డిన్నర్ షేక్ తీసుకుంటాము, మధ్యాహ్నం హెల్దీ లంచ్ తీసుకుంటాము, మిడ్ స్నాక్ హెల్దీగా తీసుకుంటాము, ఈవినింగ్ స్నాక్ హెల్దీగా తీసుకుంటాం. ఓకేనా? ఇలాగా ఇది కంప్లీట్ గా 5 మీల్ ప్లాన్. ఇక్కడ లంచ్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ ఒక 400 క్యాలరీస్ ఉండేలాగా లంచ్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. సో క్యాలరీస్ ఎక్కువ వైట్ రైస్ కి వెళ్తాయి కాబట్టి సో రైస్ పోర్షన్ అన్నది తక్కువ తీసుకోవాలి. సో మన సౌత్ ఇండియన్స్ మనం ఈ రొటీలు ఇలా కాకుండా రైసే తీసుకుంటాం కాబట్టి సో వైట్ రైస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ లిమిటెడ్ క్వాంటిటీ, ఒక చిన్న కప్పు రైస్ తీసుకొని సో దానికి ఎక్కువ మనం వెజిటేబుల్స్ తో చేసిన కర్రీస్ ని యాడ్ చేసుకోవాలి, సలాడ్ యాడ్ చేసుకోవచ్చు. హెల్దీగా మన ప్లేట్ ని మనం ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇక నేను మీకు కొన్ని మోడల్ ప్లేట్స్ అనేవి చూపిస్తున్నాను. రైస్ అనేది తక్కువ తీసుకోవాలి. అలానే లీఫీ వెజిటేబుల్స్, నార్మల్ వెజిటేబుల్స్, ఒక సలాడ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా మందికి అపోహలు ఉంటాయి. సో హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేస్తే నాన్ వెజ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలని. సో అవసరం లేదండి. సో నాన్ వెజ్ కూడా మీరు తీసుకోవచ్చు. బట్ కుకింగ్ మెథడ్ అన్నది సో బయట ఫుడ్స్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తక్కువ ఆయిల్స్ తో
హ్యాపీగా మీరు చికెన్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫిష్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఈ ప్రిపరేషన్ అన్నది మీరు హెల్దీగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువ ఆయిల్స్ లో డీప్ ఫ్రై చేయకుండా ఇంట్లో చేసుకున్నట్లు కర్రీ లాగా చేసుకొని మసాలా ఇలాంటివి తక్కువ చేసుకొని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక స్నాక్ విషయానికి వస్తే చాలా మంది మేము బిస్కెట్స్ తింటాం, ఒక 2 బిస్కెట్స్ తింటాం, లేదా ఒక టీ తీసుకుంటాము, లేదా ఒక చాక్లెట్ తింటాము అట్లా చెప్తుంటారు. బట్ స్నాక్ అన్నది మినిమం ఒక 200 క్యాలరీస్ లోపు మనం తీసుకోవాలి. దీంట్లో కూడా మనకి ఎక్కువ శాతం ఫైబర్, ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి ఎక్కువగా. సో దీనివల్ల మనకి ఫ్యాట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో కొంతమంది డైజెస్టివ్ బిస్కెట్స్ తినమని చెప్తుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు డైజెస్టివ్ బిస్కెట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎంత ఉంటుందో సో ఒకసారి మీరు ఆ ప్యాకెట్స్ వెనక చూడండి. ఫ్యాట్ లెవెల్స్ కూడా ఎక్కువే ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు అది అంత హెల్తీ స్నాక్ అయితే కాదు. సో మీరు స్నాక్ ప్లేస్ లో కీరా తీసుకోవచ్చు, కుకుంబర్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, అంజీర్ తీసుకోవచ్చు, బాదం తీసుకోవచ్చు, అండ్ అలానే ఆల్మండ్స్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఒక గుప్పెడు మొలకెత్తిన పెసలు తీసుకోవచ్చు. ఈ స్నాక్ అన్నది హెవీగా తీసుకోకూడదండి. ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. ఓకేనా, ఒక జామకాయ తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, పొమగ్రేనేట్ దానిమ్మ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, లేదంటే సలాడ్స్ క్యారెట్ కానివ్వండి, ఇలాంటి సలాడ్స్ మీరు తీసుకోవచ్చు. ఒక 2 to 3 ఎగ్ వైట్స్ కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ లో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి, వాటర్ ఎంత తీసుకోవాలని. సో వాటర్ పర్టికులర్ గా ఎంత తీసుకోవాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతుంటారు. బట్ వైల్ యూజింగ్ హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ మినిమం మీరు 20 kgs ఆఫ్ బాడీ వెయిట్ కి 1 లీటర్ ఆఫ్ వాటర్ ని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 80 kgs ఉంటే మినిమం మీరు ఒక 4 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మనకి వెయిట్ లాస్ లో వాటర్ అనేది కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో మీరు మీ బాడీకి తగినంత వాటర్ ఎప్పుడైతే తీసుకుంటారో సో మీకు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో, కంప్లీట్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ డైట్ ప్లాన్. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు ఇంకా మంచి రిజల్ట్ తీసుకోవాలి. సో ఒక ప్రాపర్ గైడెన్స్ లో మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి. మీలో ఎవరికైతే కోచెస్ లేరు లేదా కొత్తగా మీరు హెర్బలైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సో మేము మీకు కోచ్ గా కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అన్నవి అనాథరైజ్డ్ సెల్లర్స్ నుంచి ఎప్పుడు బై చేయకూడదు. మేబీ సెకండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. సో అవి వాళ్ళ కీపింగ్ క్వాలిటీ అన్నది సరిగ్గా లేకపోవచ్చు. సో మార్కెట్ లో ఫేక్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఎప్పుడు హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ అన్నవి ఆథరైజ్డ్ హెర్బలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్స్ నుంచే తీసుకోవాలి. సో అలా తీసుకున్న ప్రోడక్ట్స్ మాత్రమే 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. సో అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.